బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 89751396. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో అణగారిన బడుగు బలహీన వర్గాల సంచార జాతుల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. ఏలూరు జిల్లాలోని ఏలూరు నగరంలో ఈ రోజు విస్తృతంగా పర్యటించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరులకు ముఖాముఖి కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 జిల్లాలు తిరిగి బీజేపీని బలోపేతం చేస్తూ ఈ రోజు 21వ జిల్లాగా ఏలూరులో పర్యటించారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ పాల్గొన్నారు. పివిఎన్ మాధవ్ గారు ఒకరోజు పర్యటన నిమిత్తం ఈవేళ ఉదయం నుంచి కూడా మన ఏలూరు పట్టణంలో పర్యటిస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు పత్రికా విలేకరుల సమావేశం అయినాక మళ్ళీ మీతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలను పరిచయం చేస్తాను. నా పక్కన ఉన్నటువంటి కుడివైపున ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, ఆ తర్వాత ఉన్నటువంటి పెద్దలు మాజీ కైకలూరు శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, ఆ పక్కన ఉన్నటువంటి గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ అంబికా కృష్ణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ సుధాకర్ కృష్ణ గారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏలూరు జిల్లా రావడం జరిగింది. కొత్తగా ఏర్పడ్డ ఏలూరు జిల్లాకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ పర్యటనకి సారథ్యం అని పేరు పెట్టి ఉదయం నుంచి సాయంకాలం వరకు వివిధ వర్గాల ప్రజల్ని కలిసే కార్యక్రమం, అలాగే మా పార్టీ కార్యకర్తల్ని కలిసి వాళ్ళతో సమావేశం, ఆ విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పర్యటనలో కూడా ప్రత్యేకంగా తీసుకున్న అంశం ఏంటంటే మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఏవైతే మూలభూత అంశాలు ఉన్నాయో వాటిని హైలైట్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రతి ప్రాంతానికి సంబంధించి ఒక వైతాళికులు ఉంటారు. ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని మనం మరిచిపోయి ఉంటాం. అలాగే ఇవాళ ఆ ఏలూరు సంబంధించిన మా సారథ్యం అనే పర్యటన ప్రారంభించిన సందర్భంలో మేము మొదటిగా మన ప్రాంతానికి పెద్ద వ్యక్తి వరప్రసాద మూర్తిరాజు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయన విగ్రహానికి నివాళులర్పించి వెళ్ళటం జరిగింది. మూర్తిరాజు గారు నిజంగానే ఒక సార్థక జీవితం. సుమారు 1800 ఎకరాలు ఆయన సమాజ సేవకు దారిపోతారు. మరీ ముఖ్యంగా స్వదేశీ ఉద్యమంలో అగ్రేసరిగా మన ప్రాంతంలో పనిచేయడం జరిగింది. మహాత్మా గాంధీ గారి గాంధేయ సిద్ధాంతాన్ని స్వీకరించి ఆయన ఏ విధంగా ఈ ప్రాంతంలో ఖద్దరు వాడాలి అని చెప్పి ఒక నియమాన్ని పెట్టుకొని ఆయన ఆజన్మాంతం ఖద్దర్ని ఏ విధంగా వాడాడు, ఏ విధంగా ఖద్దర్ని ప్రోత్సహించాడు అనేది మనందరికీ కూడా ఆదర్శప్రాయం. ఈ ప్రాంతంలో అనేక విద్యాలయాల స్థాపన, అనేక ఉన్నత విద్యాస్థాన సంస్థలు కూడా స్థాపన చేయడం జరిగింది. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6వ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి కె లెలిన్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లెలిన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినప్పటికీ విద్యార్థుల సమస్యలను ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారన్నారు. ఏలూరు జిల్లా సెక్రటరీ రేపు
సెప్టెంబర్ 6వ తారీఖున చెల్లో విజయాల కార్యక్రమం పిలవడం జరిగింది. ఇందులో ముఖ్య విషయాలు ఏంటంటే ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు రాకమునుపు సంక్షేమ హాస్టల్ అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పింది. నెలకి 3,000 రూపాయల చొప్పున వాళ్ళ మెస్ ఛార్జీలు పెంచాలి. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన, తల్లి కొందరు 6,400 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల చేయాలి. దాంతోపాటుగానే జూనియర్ కాలేజీకి, హై స్కూల్కి విద్యార్థి సంఘాలు ఎవరో వెళ్ళడానికి వీలని చెప్పి ఇచ్చిన సర్కులర్ అన్నీ రద్దు చేయని చెప్పేసి ఎస్ఎఫ్ఐ రేపు జిల్లా విద్యార్థి కార్యక్రమం ఇచ్చింది. దీంతో పాటుగానే జీవో నెంబర్ 77 7 విద్యా సంస్థలు ఉన్న అనేక జీవోల మొత్తం రద్దు చేసి యథావిధిగా విద్యా సంస్థలు అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ సెప్టెంబర్ 6వ తారీఖున జిల్లా విద్యార్థి పిలిపించింది. దీనికి విద్యార్థులందరూ పెద్ద ఎత్తున ఆందోళన రావాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. ఏలూరు నగరంలో రియల్ భూమి ఫ్రాంచైజీ భవనాలు నిర్వాహకులు భాస్కర్, విజయకృష్ణ, ఎల్ అనిల్, సురేష్ లు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులకు ఎన్నో మోసాలు ఎదురవుతున్నాయని అన్నారు. వీటన్నిటిని అధిగమించి నిజాయితీగా నిబద్ధతతో కస్టమర్ సేవలు అందించేందుకు తాము ముందుకు వచ్చామన్నారు. కస్టమర్ల ప్రాపర్టీని సంరక్షణలో కస్టమర్లకు జెన్యూన్ గా సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన సూర్యఘర్ యోజన ద్వారా ప్రతి ఇంటికి సోలార్ ఎనర్జీని ఉచితంగా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వినియోగదారుల సొంతంటి కలను నెరవేర్చేందుకు తాము శాశ్వతంగా పనిచేస్తామని అన్నారు. ఆలోచించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కస్టమర్స్ కి జెన్యూన్ ప్రాపర్టీ అందించడం దీని ముఖ్య ధ్యేయం అండి. అలాగే ఏజెంట్ కి, కస్టమర్ కి మరియు కంపెనీ వారికి మధ్య జరిగేటువంటి మోసాలని దాన్ని ఎటువంటి గ్యాప్ అనేది లేకుండా డైరెక్ట్ కంపెనీ వాళ్ళు ఏజెంట్ ప్లస్ కస్టమర్ కి దర్శించడానికి ఈ యొక్క రియల్ భూమి అనేది సంస్థ ఆవిర్భించడం జరిగింది. ఇది ఈ ఏలూరు బ్రాంచ్ మేము తీసుకోవడం చాలా గర్విస్తున్నాం అండి. ఈ బ్రాంచెస్ యొక్క ముఖ్య ఉద్దేశం కస్టమర్స్ కి ఒక జెన్యూన్ ప్రాపర్టీ. శ్రీనివాస్ రెడ్డి గారు, రోహిత్ గారు, అలాగే మాకు సహకారం అందిస్తున్న విజయవాడ రాజు గారు మరియు రాంప్రసాద్ గారు. ఈ సంస్థ ఎందుకు స్థాపించారంటే వాళ్ళు జనానికి ఈ రియల్ ఎస్టేట్ వల్ల ఏ మోసాలు జరగకూడదని వాళ్ళు స్థాపించడమైనది. ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఏజెంట్లకు కానీ కస్టమర్లకు కానీ మంచి సాటిస్ఫాక్షన్ కోసమే ఈ సంస్థ స్థాపించబడినది. నేను ఈ ఏలూరు ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల నేను చాలా గర్విస్తాను. ఏలూరు ఫ్రాంచైజ్ రియల్ భూమి నుంచి మాట్లాడుతున్నాం. ప్రతి కస్టమర్ మాకు దేవుడితో సమానం. ఏలూరు ఫ్రాంచైజ్ నుంచి మంచి బిజినెస్ చేయాలని మా టీం అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సురేష్ అండి, ఏలూరు అండి. మేము ఇక్కడ మన నవేగా రోడ్డు చివరికి వచ్చిన తర్వాత సాక్షి ఆఫీస్ దగ్గర కింద ఆఫీస్ తీసుకున్నామండి. ఇది ఆఫీస్ వచ్చి రియల్ భూమికి సంబంధించిందండి. ప్రతి ఏజెంట్కి, ప్రతి కస్టమర్కి ఏ అన్యాయం జరగకుండా ఉండేలాగా ఈ ఏలూరులో మా ఫ్రెండ్ వాళ్ళు మేము అందరం కలిసి ఈ రియల్ భూమి అనేది ఫ్రాంచైజ్ తీసుకున్నామండి. దీనికి అందరికీ న్యాయం జరిగేలాగా మేము అందరం దీంట్లో కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఇంటికి అందరూ కూడా సొంత. గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలని, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రేచర్ల వద్ద రైతులు రోడ్డెక్కారు. భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించకపోవడం దారుణమని విమర్శించారు. రైతులు తమ పొలాలకు వెళ్లే మార్గాలు లేక, తమ పంటలు తెచ్చుకునే అవకాశం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్ఫీల్డ్ హైవే వారు రేచర్ల గ్రామ రైతులకి రేచర్ల దగ్గర ఎగ్జిట్ పాయింట్ ఇచ్చి ఎదరా కొంచెం 500 మీటర్ల దగ్గరలో చిన్న రైతులు ఏర్పరుచుకున్న దారి ఉంటే దానికి అండర్ పాస్ ఇవ్వమని మేము లోగడ కోరడం జరిగింది. దాని ప్లేస్లో అండర్ పాస్ కాకుండా పియూపీ అని ఒక చిన్న ఒత్తినిచ్చారు. దాని కింద ట్రాక్టర్ తప్ప ఛానల్ ట్రాక్టర్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఆ పంట తోలుకోవడానికి కనీసం
అటు ఇటు వెళ్ళడానికి మార్గం కూడా పైన వెళ్ళే కొద్దిగా ఎత్తుకున్నా కానీ ట్రాక్టర్ వెళ్ళే పరిస్థితి లేదు. రేపు పంట కోసుకోవాలంటే హార్వెస్ట్ మిషన్ రాదు. అలాంటి పరిస్థితి, అలాంటి వంతెన నిర్మించారు. అప్పుడు మేము అందరం కలిసి, రైతులందరం కలిసి పీడీ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఇది హైట్ పెంచడానికి లేదు కాబట్టి అక్కడ నుండి ఎగ్జిట్ పాయింట్ వరకు మీకు రోడ్డు, సర్వీస్ రోడ్డు మేము ఏర్పాటు చేసి గ్రావెల్ పోసి అప్పచెప్తామని చెప్పారు. ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. అవి ఉన్న దాంట్లో కూడా కరెంట్ పోల్స్ అడ్డంగా ఉన్నాయి, అవి తీపించలేదు. మళ్ళీ అందులో మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు అటు ఇటు రైతులు ఒక రైతుకే 2 వైపులా భూమి పోయింది. ఆ కాలువల దగ్గర గాడి తీసేశారు, అదంతా కోత కోసుకుపోతుంది. దానికి కనీసం సైడ్ వాల్స్ కట్టకుండా వాళ్ళ రోడ్డు వరకే చేసుకున్నారు. రైతులు చాలా ఈ రకంగా కూడా నష్టపోతున్నారు. రేటు 2013 చట్ట ప్రకారం డబ్బులు ఇవ్వకపోగా 2017లో అవార్డు నోటీస్ ఇస్తే ఆయాల 6 లక్షలు ఉందని 6 లక్షల ప్రకారం 1.2.5 చొప్పున 15 లక్షలు కాడికి 2 లక్షల ఇంట్రెస్ట్ అని 17 లక్షలు ఇచ్చారు. ఇదే రేచర్ల రెవెన్యూలో రేచర్ల గ్రామంలో 3 రెవెన్యూలు ఉన్నాయి. రేచర్ల, గోపాలపురం, తేగలాచి 3 రెవెన్యూల్లో 3 రకాలుగా రేట్లు ఇచ్చారు. ఒక చోట 20 లక్షలు, ఒక చోట 21 లక్ష, ఒక చోట 15 లక్షలు. అదే భూమి ఇంకా వాల్యూ గల భూమి కాడేమో 15 లక్షలే వచ్చినాయి, పెంచలేదు. ఆర్పిటేషన్ వేసుకోమన్నారు. ఆర్పిటేషన్ వేసిన వాళ్ళకేమో 3,02,80,000 ఇచ్చారు. అయినా కానీ తీవ్ర నష్టం జరుగుతుంది. ఇవాళ వాళ్ళు డబ్బులు ఇచ్చే నాటికి 8-9 లక్షలు ఉంది మార్కెట్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం. ఆ రేటు ప్రకారం కూడా ఇవ్వలేదు, కనీసం ఆ పాత రేటు ప్రకారం ఇచ్చారు. మాకు నష్టం జరిగింది, సర్వీస్ రోడ్లు ఇస్తే చాలని చెప్పి బీజేపీ సారథ్యం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జిల్లా ప్రజల సమస్యలు, ముఖ్యంగా కొల్లేరు సరస్సు సమస్యకు శాశ్వత పరిష్కారంపై విస్తృతంగా చర్చలు జరిగాయి. కొల్లేరు పరిసర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రైతుల పంట నష్టాలు, జీవనోపాధి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ ను కోరారు. దీనికి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సానుకూలంగా స్పందించి కేంద్రం రాష్ట్ర సమన్వయంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు నగరంలో ఉన్న స్థానిక 3వ డివిజన్ నవాబుపేట కాలనీ నందు గత నెల 15వ తేదీ నుండి రోడ్డు మధ్యలో వాటర్ పైప్ పగిలి నీరు వృధా అవుతున్నా పట్టించుకునే నాదుడు లేడు అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదు చేసినా కూడా మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని, చిన్నగా లీకేజ్ నుంచి ధారగా వస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి పనులు చేయకపోవడంతో ఇండ్లకు వెళ్లే నీటి సరఫరా ధార తగ్గిపోవడం వలన సరిపడా నీరు రాకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా వర్షాల వలన ప్రజలు జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతూ ఉన్న సమయంలో ఈ లీకేజీ వల్ల నీరు కలుషితం అవుతుందన్న ఆందోళనతో ప్రజలు తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపాలిటీ సిబ్బందిని నగర ప్రజలు కోరుతున్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శ్రీకృష్ణ, నూజివీడు డీఎస్పీ ప్రసాద్ ఆదేశాల మేరకు పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ సోమవారం పాడు హైవే వద్ద ఈ రోజు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ సందర్భంగా వాహనదారులు సరైన ధృవపత్రాలు లేని వాహనాలపై జరిమానాలు విధించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. స్థానికంగా పండించే వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధీకరణ కర్మాగారాల ఏర్పాటు ద్వారా ఉపాధిని పెంచుకోవచ్చని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు ఏలూరులో ఏర్పాటు చేసిన ఛాయ్పై చర్చ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజల ద్వారా విని వాటికి సమాధానాలు వివరిస్తూ ఏలూరు జిల్లాలో వాణిజ్య పంట అయిన నిమ్మ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని, వీటిని శుద్ధి చేసే కర్మాగారాలు అందుబాటులో లేక పంట వ్యర్థమవుతుందని అన్నారు. వీటిని శుద్ధి చేసే కర్మాగారాలు ఏర్పాటు చేయడం ద్వారా పంటను పూర్తిగా వినియోగించుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలు పెంచుకోవచ్చని అన్నారు. జిల్లా కల్పించాలని నా ఉద్దేశం.
మనకి కోకో రైతులు కూడా కొంచెం ధర వెసులుబాటు ఆవుని జాతీయ గోవుగా కానీ శిల్పకళలు కానీ అలాగే మట్టి పని చేసే వారు కానీ అలాగే 70 సంవత్సరాలుగా మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన మొదలు మెగా ఫుడ్ పార్క్స్ మీద అనేక శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే గత 5 సంవత్సరాల క్రితం అంటే ఈ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ప్రధానమంత్రి ఒక పథకాన్ని పెట్టడం జరిగింది. 35% సబ్సిడీ ఇవ్వడం, 10 లక్షల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఎటువంటి కొనుగోలు లేకుండా సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ నిలయంలో పెట్టే విధంగా ప్రోత్సహించడం జరిగింది. ఆ విధంగా మనకి పెద్ద అవకాశం ఉంది. అందరూ కూడా ఆ ప్రయత్నం మొదలు పెట్టారు. మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటిని మరింతగా వాల్యూ ఎడిషన్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగాలి. అలాగే ఎఫ్పిఓస్ పేరు మీద ఏర్పాటు చేసి ఈ యొక్క రైతులందరినీ కూడా ఒక జట్టు చేసి ఆ రైతుల దగ్గర నుంచి ఉత్పత్తిని పెంచి ఆ ఉత్పత్తిని దాన్ని ప్రాసెస్ చేసిన వస్తువుల్ని మార్కెట్ చేసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. ఆ విధంగా ఇది చాలా మందికి త్వరలో అంటే అర్థం చాలా చేసిన వాళ్ళు ఎక్కువ చేసిన వాళ్ళు అర్థమవుతుంది. ఆ విధంగా ఒక కొత్త ఒరవడి మన దేశంలో తీసుకొచ్చే ప్రయత్నం, ఆ విధంగా 4 వ్యవసాయ చట్టాలు కూడా తీసుకొచ్చి వీటన్నిటినీ సమీకరించి ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు ఆ చట్టాలు అమలు కాని కారణంగా కొంత పరిస్థితులు రాబో కాలంలో ఆ ప్రయత్నం కూడా ముందుకు వెళ్తాం. మన ప్రాంతంలో రైస్ మిల్స్ చాలా ఉన్నాయి. సో రైస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.